సూలూరుపేట పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరపున నా ప్రజా ధన్యవాదాలు. నా పేరు అజయ్ కుమార్. ఈరోజు నేను సూలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు సూలూరుపేట పట్టణ వెళ్ళని చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఒకటి ట్రాఫిక్ సమస్య. కాబట్టి ట్రాఫిక్ సమస్య గురించి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పోలీసు వారికి సహకరిస్తేనే జరుగుతుంది అది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపకుండా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మార్జిన్ తీసుకొని సైడ్ సిస్టమేటిక్గా పెట్టుకుంటే అది మిగతా వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద అంబులెన్స్ వెళ్తుంటాయి, ఎవరైనా స్కూల్ పిల్లలు వెళ్తుంటారు, ప్రతి ఒక్కరు ఆటోలు వెళ్తుంటాయి, అన్నీ వెళ్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. అందువలన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించండి దయచేసి. ఎవరైనా రాంగ్ రూట్లో రావడం, త్రిబుల్ రైడింగ్ వెళ్ళడం కానీ, ఎవరైనా ఆకతాయిలు ఈ స్కూల్ వెంట వెళ్ళడం కానీ అలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎక్కడైనా జరుగుతూ ఉంటే నాకెందుకు అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పోలీసులు తెలియజేయండి. ఖచ్చితంగా మేము రెస్పాండ్ అయ్యి వెంటనే స్పందించి ఏదైతే ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి మేము ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ యువత ఎవరైనా ఈ బైకుల మీద వేగంగా వెళ్ళడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, తాగేసి బండి నడిపితే వారి మీద చట్టరీత్యా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఆ బండ్లని సీజ్ చేసి తీసుకొచ్చి కేసు కట్టి ఖచ్చితంగా వారి మీద కఠిన చర్య తీసుకుంటాం. ముఖ్యంగా ఇలా సూలూరుపేట పట్టణంలో ఎక్కడ కూడా ఈ గంజాయి అలాంటివి ఎక్కడ కూడా ఉండడానికి ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సరే ఎవరు అమ్ముతున్నా సరే, లేకపోతే ఎక్కడి నుంచైనా ఎవరైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయండి. ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళ వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుతాము. ఎవరికి కూడా వివరాలు తెలియచేయము. మీరు పోలీసు వారికి ఎంత బాగా సహకరిస్తే మేము కూడా అదేవిధంగా స్పందించి మేము కూడా గట్టిగా పనిచేసి సూలూరుపేట పట్టణంలో ఎక్కడ కూడా ఈ గంజాయి లేకుండా ఖచ్చితంగా అది నిర్మూలిద్దాము. ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని, ఎక్కడ కూడా ఈ యూటీసింగ్ కానీ అలాంటివి, ముఖ్యంగా ఆడపిల్లల జోలికి ఎవరు వెళ్ళినా సరే పనిష్మెంట్ చాలా సీరియస్గా ఉంటాయి. చట్టాలన్నీ కూడా పెరిగాయి. ఇప్పుడు ఫోక్సో కేసు అని, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షువల్ యాక్ట్ కానీ, తర్వాత చాలా వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఆడపిల్లలను దయచేసి ఎవరు కూడా ఆడపిల్లల జోలు వాళ్ళని చాలా దీనిగా తీసుకుంటాము. గవర్నమెంట్ వారు కూడా దాని గురించి చాలా తీసుకుంటున్నారు. ఎవరు కూడా ఆడపిల్లల జోలికి వెళ్ళడం కానీ అలాంటివి దయచేసి చేయొద్దు. యూటీజింగ్ కామెంట్స్ అలాంటివి చేయొద్దు. చేస్తే ఖచ్చితంగా వారిని తీసుకొని కఠిన శిక్ష వేస్తాము. అదేవిధంగా ఎక్కడ ఈ లాడ్జెస్ వాళ్ళు ఓనర్స్ ముఖ్యంగా గమనించుకోండి. ఎవరున్నా సరే, ఎవరైనా వస్తే, కొత్త వ్యక్తులు వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డును సేకరించండి. ఎవరైనా సరే బయట వ్యక్తులు కానీ ఎవరైనా అనుమానాస్పదం కానీ అలాంటివి ఉంటే ఖచ్చితంగా పోలీసు వారికి సహకరించండి, పోలీసు వారికి తెలియజేయండి. లాడ్జ్లో వాళ్ళు ఓనర్స్ అందరికి కూడా మా పోలీస్ గ్రూప్ తరఫున ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదన్నా సమాచారం ఉన్నా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ లేదా కాల్ చేసి కానీ అలాంటివి ఖచ్చితంగా లాడ్జ్ ఓనర్స్ తెలియజేయాలి. ఒకవేళ తెలియజేయకుండా ఏదన్నా సరే అసంఘిక కార్యక్రమాలు కానీ లాడ్జెస్లో కానీ జరిగితే వారి మీద ఖచ్చితంగా ఎక్కడి దాకా వెళ్తాము, ఆ లాడ్జెస్ మూసే విధంగానే చేస్తాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ సహకరించండి పోలీసు వారితో. ఖచ్చితంగా మన సూలూరుపేట పట్టణాన్ని అందరం కూడా ఏ రకంగా కూడా అంటే అసంఘిక కార్యక్రమం జరగకుండా అన్ని రకాలకు కూడా బాగా అభివృద్ధి తీసుకెళ్దామని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.